ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు మీరు? మొదటగా మనము ఈ వీళ్ళు ఇన్ఛార్జెస్, డిజిటల్ బోర్డ్ ఇన్ఛార్జెస్ ఇక్కడ ఉన్నారు ఇద్దరు. వీళ్ళు కూడా డిజిటల్ బోర్డ్ ఏ క్లాస్ లేవు, ఇద్దరు ఏ క్లాస్, వీళ్ళు ఏ క్లాస్ ఇన్ఛార్జెస్, వీళ్ళు 9th క్లాస్ డిజిటల్ బోర్డ్ ఇన్ఛార్జెస్, వీళ్ళు 10th క్లాస్ డిజిటల్ బోర్డ్ ఇన్ఛార్జెస్. కూర్చోండి. ఓకే, సో ఫస్ట్ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీని మీద ఇక్కడ ఏదైతే ఈ బ్లాక్ కలర్ లేయర్ ఉందో ఈ లేయర్ మీద ఉన్నది మొత్తం కూడా డస్ట్ క్లీన్ చేయడం ఫస్ట్ రెస్పాన్స్. ఇది ఏం పని చేస్తుంది? మొత్తం టచ్ అంతా కూడా పని చేయాలంటే సక్సెస్ఫుల్గా పని చేయాలంటే ఇక్కడ ఏ డస్ట్ కూడా ఉండదు. డస్ట్ పార్టికల్స్ అవైలబుల్ ఏంటంటే ఇక్కడ టచ్, ఈ స్క్రీన్ టచ్ అంతా కూడా పోతుంది. ఓకే, రెండు ఈ ఏరియా మొత్తం కూడా చాక్పీస్ పౌడర్ ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ చాక్పీస్ పౌడర్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఎవ్రీడే చేయాల్సినటువంటి. మూడోది ఈ సందులో డస్ట్ అనేది ఉంటుంది, కొద్ది రోజుల దాకా వస్తాడు. ఒకసారి క్లీన్ చేశారంటే ఇంకా మనం మనకి ఏముంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రియారిటీ డిజిటల్ బోర్డ్కి మనం చేయాల్సింది. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది డైరెక్ట్గా దీన్ని స్విచ్ ఆన్ చేయడం ఒక ప్రాసెస్. స్విచ్ ఆఫ్ చేసినట్టు దీన్ని కాసేపు ఒత్తి పట్టాలి. అట్లనే ఎప్పటిదాకా పట్టాలి? ఇక్కడ మెసేజ్ వచ్చేంత వరకు మనం పట్టాలి. ఓకే, ఆ తర్వాతనే స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది ఆండ్రాయిడ్ వర్షన్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం మీరు నేర్చుకోవాలి ఏంటంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క వైట్ బోర్డ్ మనం క్రియేట్ చేయడం కదా. ఆ వైట్ బోర్డ్లోకి టెక్స్ట్ బుక్ని ఎట్లా తీసుకొచ్చి పెట్టాలి అనేది మీరు నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వైట్ బోర్డ్ మీద మనం టచ్ చేస్తాం. టచ్ చేసినాక ఇక్కడ పక్కన 3 గీతలు లేవు. ఈ 3 గీతల దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ 5 వచ్చినాయి కదా, 5లో ఫోల్డర్ ఐకాన్ అని ఉంటుంది. ఫోల్డర్ ఐకాన్ కనిపిస్తుందా? ఫోల్డర్ ఐకాన్ దీన్ని టచ్ చేయాలి. ఫోల్డర్ ఐకాన్ టచ్ చేసినా కూడా అన్ని వైట్ బోర్డులు వచ్చేస్తాయి. ఎప్పటిదాకా జిందగీ మనం చేసిన అన్నీ వచ్చేస్తాయి. మనకి ఇన్ని బోర్డులు అవసరం లేదు. ఏం చేయాలి మనము? మీరు చేయాల్సిన పని ఏంటి? ఒక 7 బోర్డులు పెట్టుకోవాలి. 8 పెట్టుకోవాలి. ఎందుకు 7 బోర్డులు? తెలుగు ఒక బోర్డు, హిందీకి ఒక బోర్డు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. మరి ఇంకో బోర్డు ఎందుకు? పీడీ సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని పెట్టండి. పీడీ సార్ కోసం పెడితే నా బోర్డు పెట్టండి. హెచ్ఎం బోర్డు. ఓకే, ఎన్ని బోర్డులు కావాలి? 7, 8, 9 బోర్డులు తప్ప మిగతా బోర్డులు అన్నీ తీసేయాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, ఇవి 5, 9, ఇగో 10, ఎన్ని? 49, 19, 24, 29, 33, 34 ఉన్నాయి. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది? స్టోరేజ్ పోతుంది. మనం ఫోన్లో స్టోరేజ్ దొరుకుతుంది. సేమ్ సిమిలర్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వీటి మనకి ఉండే చూడు, ఇంగ్లీష్ ఉంది, సోషల్ ఉంది, బయాలజీ క్లాస్ ఉంది, ఎన్టీఎస్సీ పేపర్ ఉంది. ఇట్లాంటి నాట్ నీడెడ్. అక్కడ 3 చుక్కల దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. అక్కడ డెలిట్ చేసేస్తే డెలిట్. ఇప్పుడు బోర్డు గాయమైంది. అనవసరమైన బోర్డు క్రియేట్ చేసి అన్ని కూడా తీసేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తెలుగు బోర్డు ఉంది, ఉండరు ఇట్లా ఎట్లా క్లిక్ చేయాలి? రీనేమ్ ఎట్లా చేయాలి? ఇట్లా 3 చుక్కల దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ రీనేమ్ వస్తుంది. రీనేమ్ రాగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ టచ్ చేసేయాలి. టచ్ చేయగానే మనకు కీప్యాడ్ వస్తుంది మనకి. ఓకే, ఈ కీప్యాడ్ వచ్చింది. ఒక్కోసారి కీప్యాడ్ ఏం చేస్తుందంటే మొత్తం అడ్డంగా వస్తుంది. కీప్యాడ్ ఎట్లా జరపాలంటే దారి ఉంది ఒకటి. ఈ ప్లేస్లో పడితేనే ఇది మూవ్ అవుతుంది. వేరే యాడ పెడితే ఇది మూవ్ కాదు. ఓకే, ఇది ఒక్కోసారి ఇట్లా వస్తుంది. అంటే ఎందుకంటే ఏమో తెలియదు మూవ్ చేయాలంటే ఇక్కడ ఏమో కావద్దు. కాబట్టి ఏం చేయాలి? పాయింట్ పెట్టుకోవాలి, పక్కన రాసేయాలి. ఓకే, ఇది ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా చేసుకోండి. రైట్, ఈ ఇంటి బటన్ తీసేసుకొని అన్ని క్యాపిటల్స్ పెట్టుకొని బోర్డు టైప్ చేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ ఆర్ హిందీ బోర్డు లేకపోతే హిందీ. ఓకే, హిందీ క్రియేట్. ఇక వేరే బోర్డు అవసరం లేదు. ఏమున్నాయి ఇలా ఇట్లా ఎన్ని బోర్డు క్రియేట్ చేస్తారు? 9 బోర్డు. మిగతా బోర్డులు అనేది చేస్తారు డెలిట్ చేస్తారు. ఇప్పుడు మనము హిందీ బోర్డు వచ్చింది. ఎన్ని పేజీలు వచ్చినాయి నాకు ఇక్కడ చూస్తుంది. ఒకటే పేజీ ఇక్కడ రాసింది లేదు. ఇది పామ్ ఎరేజర్ అంట. పామ్ ఎరేజర్ అంటే అరచేతితో తుడిచే డస్టర్. పామ్ అరచేతి తగ్గుతూనే వస్తుంది. ఏళ్ళు తగిన గీతలు వస్తుంది. ఏళ్ళు తగ్గితే గీతలు వస్తుంది. అరచేతి తగ్గితే డస్టర్ లాగా పనిచేస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఒకసారి చూసుకోవాలి క్లియర్ చేసేటప్పుడు. రైట్, ఇప్పుడు దీనిలోకి టెక్స్ట్ బుక్ తీసుకురా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఓకే, సో ఇప్పుడు మనం దీనిలోకి టెక్స్ట్ బుక్ ఎట్లా తీసుకురావాలని చూద్దాం. ఈ ఫస్ట్ మనం ఎక్కడికైతే టెక్స్ట్ బుక్ తీసుకురావాలనుకుంటున్నామో ఆ బోర్డ్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. హిందీ టెక్స్ట్ బుక్ రావాలంటే హిందీ వైట్ బోర్డ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వెంటనే ఏం చేయాలి? ఈ స్లైడర్ని, సైడ్ స్లైడర్ని ఓపెన్ చేసి హోమ్ అని క్లిక్ చేసాం. రైట్, ఆ తర్వాత ఇక్కడ మల్టిపుల్ విండోస్ కనిపిస్తుంది. దీన్ని టచ్ చేయాలి. అంతకంటే ముందు దీని ఏం చేయాలి? మనం ఇక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ క్లిక్ చేసి ఇంటర్నెట్ని ఆన్ చేసుకోవాలి.
ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళి వైఫైకి వెళ్ళి మనకి ఏది ఉన్నదో అది ఆన్ చేసుకోవాలి. రైట్, కనెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం మల్టిపుల్ విండోస్లోకి వెళ్ళి ఫైర్ బాక్స్ ఉంది కదా, ఈ ఫైర్ బాక్స్కి వెళ్ళేసేసి ఇక్కడ వెబ్సైట్ కొట్టాలి. ఇందులో వెబ్సైట్ కొట్టాలి. ఇందులో ఏ వెబ్సైట్ కొడతారు? ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే టెక్స్ట్ బుక్ ఆన్లైన్లో దొరికే వెబ్సైట్ SCERT అని కొట్టగానే అది కాకుండా వేరే దగ్గర సెలెక్ట్ అవుతుంది. SCERT కాదు, వేరే సెలెక్ట్ అవుతుంది మనం కొట్టేది. సో ఒకసారి కరెక్ట్గా స్పెల్లింగ్ చూసుకోండి. SCERT ఎలా కొట్టాము మనం మళ్ళీ. ఓకే, SCERT ఇక్కడ వచ్చింది. SCERT దీన్ని సెలెక్ట్ చేసేయండి. తర్వాత స్పేస్ తెలంగాణ. ఇక్కడ వచ్చింది SCERT తెలంగాణ. ఓకే, SCERT తెలంగాణ చూస్ చేస్తాం. ఇట్లా చేసుకోగానే ఈ మధ్య ఏమవుతుందంటే ఈ ఫైర్ బాక్స్ పేజ్లో నువ్వు మనిషివా రోబోవా అని అడుగుతావు. నేను మనిషి, ఐఎమ్ నాట్ రోబో అనగానే ఏం చేస్తుంది? నువ్వు మనిషి అయితే నీకు పరీక్ష పెడతాను. ఏంది అది? బస్సు ఉన్నది, ఎక్కడెక్కడ ఉందో బస్సు ఉన్న డబ్బాని క్లిక్ చేయండి. ఇక 3 చెక్కిన. ఒకటి బస్సు, ఇంకా ఎక్కడ బస్సు, ఈ ఒక బస్సు కనిపిస్తుంది, అది మిడిల్ కనిపిస్తుంది. నువ్వు వేరే పేరు ఏం చెప్తున్నాడు? నేను మనిషిని. ప్లీజ్ టేక్ న్యూ ఇమేజెస్. మళ్ళీ కొత్త ఇమేజెస్ ఎట్లా చూడండి. ఈడ ఒకటి ఉన్నది బస్సు, ఈడ ఒకటి ఉన్నది బస్సు. బస్ ఎంత ఇదా? వెరీ గుడ్. మళ్ళీ అడుగుతుంది ఫాస్ట్ కూడా 3 చూసుకోవాలి ఒకసారి. 3 1 2 1 2 3 చలో. అదే బస్. మళ్ళీ అగైన్ సెకండ్ ఉందా? ఇదా? ఇంప్రూవ్ చేద్దాం. కనిపిస్తుంది. మళ్ళీ బస్ 1 2 3 బస్ అని 3 1 2 మళ్ళీ చేంజ్. ఇంకా లేవు బస్సు. అంటే ఇది రోబోట్ కావాలన్న టైంలో వస్తుంది. ఇప్పుడు SCERT తెలంగాణ వస్తుంది. దీన్ని టచ్ చేయాలి వెబ్సైట్. వచ్చినాక ఇక్కడ పైకి జరిగితే ఈ టెక్స్ట్ బుక్ అన్నమాట, ఎలక్ట్రానిక్ టెక్స్ట్ బుక్ ఇవ్వండి. ఓకే, టెక్స్ట్ బుక్స్ వచ్చేసింది. మీకు ఎప్పుడన్నా చదవాలనిపించినప్పుడు మొబైల్లో డైరెక్ట్ ఇది ప్రాసెస్ ఇది వచ్చింది. 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్లు వచ్చినాయి. ఇది మీడియం వేరే ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం దీంట్లో ఫస్ట్ లాంగ్వేజ్ సైన్స్ ఉంటుంది, సైన్స్ ఉండొచ్చు. ఇగో మ్యాథ్స్ మనకి ఇది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కదా. మనం ఏ బోర్డు ఓపెన్ చేసినప్పుడు హిందీ కావాలి. హిందీ ఏది సెకండ్ లాంగ్వేజ్ కదా. సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎక్కడ ఉంది? 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ. 10th ఉర్దూ మీడియం సెకండ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ అదర్ లాంగ్వేజ్. ఓకే, మనకి హిందీ క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? కింద స్క్రీన్ మీద ఓపెన్ అని వస్తుంది. తెలుసుకోండి. అప్పటిదాకా ఏం చేయాలి? చూడాలి. పేజెస్ 3 ఉన్నాయి కదా, అక్కడ ఎక్కువ తీసి క్లియర్ ఆమె ట్యాబ్స్ అని క్లియర్ చేశారు. అది కూడా స్టోరేజ్ ప్రాబ్లం ఇస్తుంది. అక్కడ డైరెక్ట్గా మనం ఓపెన్ వచ్చినా ఓపెన్ చేయదు. బ్యాక్గ్రౌండ్ అయిపోతే మనం హోమ్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ వైట్ బోర్డ్ డైరెక్ట్గా టచ్ చేయాలి. ఓకే, వైట్ బోర్డ్ వచ్చేసి వైట్ బోర్డ్ వచ్చినాక కింద మనకి ఐకాన్స్ పైన ఈ ఐకాన్స్ 1 2 3 4 5 6 7
ఆరో దానికి టచ్ చేయాలి. ఆరో దానికి ఎంత డాక్యుమెంట్ సింబల్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ సింబల్ని టచ్ చేయాలి. అలా అయిపోయింది. వైట్ బోర్డ్ ఓపెన్ చేయాలి. ఆరో దానికి క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ సింబల్ క్లిక్ చేయాలి. ఆరోది వస్తుంది. వచ్చిన ఈ హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేయాలి. ఇది ఇంకా చూసుకోవాలి, మనకి హిందీ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇంకా 10th హిందీ వచ్చింది సెకండ్ లాంగ్వేజ్. ఓకే, క్లిక్ చేస్తే బండి లోపలికి వచ్చేస్తుంది. ఎన్ని పేజీలు వేసుకుంటారు? కొద్దిసేపు అవతల వేసుకుంటారు. 90 పేజీలు సెలెక్ట్ ఆల్ ఓకే అని పెట్టామనుకో, ఇక 90 లోపల దిగుతాయి. ఐదు పేజీలు, 6 పేజీలు, 2 పేజీలు వచ్చాయి. ఇది మొబైల్ తీసుకొని ఖాళీ టైంలో ఇంటర్వెల్ అక్కడ చేసేస్తే రెడీ ఉంటుంది. సో చేసిన తర్వాత ప్రతి పేజీని ఎట్లా ఉంచాలా అనేది మీకు ఇంకోటి నేర్పిస్తుంది. పేజీలన్నీ ఇక్కడ సెంటర్లో వస్తుంది. సెంటర్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ పేజీని ఒకవైపు పెడితే ఈ వైపు ఖాళీగా ఉంటుంది రాయడానికి టీచర్. అట్లా దాన్ని ఒకవైపు ఎట్లా పెట్టాలి, అది మన ఎంత ఉన్న పేజీలో టెస్ట్ పేజ్ కనపడాలి కదా, కనపడదు కదా. కనపడేటట్టు ఎంత పెద్ద చేయాలి, జూమ్ ఎట్లా చేయాలి. ఓకే, ఇట్లా జూమ్ చేసి దీంట్లో జూమ్ ఆప్షన్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ జూమ్ బటన్ చూసుకోవచ్చు. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే 7 బోర్డులు క్రియేట్ చేసిన తర్వాత, 7 టెక్స్ట్ బుక్స్ వచ్చిన తర్వాత టీచర్ పీరియడ్ అని చూసుకొని డైరెక్ట్గా అది ఓపెన్ చేసి టీచర్ కంటే ముందే ఆ పేజ్ ఏ కన్సల్ట్ పేజ్ ఏం చెప్తున్నారో ఆ పేజ్ ఓపెన్ చేసి రెడీ పెట్టి రాగానే అది చెప్పేస్తారు. ఇది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. మీరు తప్ప వేరే ఎప్పుడు కూడా ఉండదు. మీ క్లాస్లో చాక్ పీస్ అనేది వాడాలి. ఓకే, ఇలా ప్రామిస్ చేయాలి గురించి. ఏమని మా క్లాస్లో మేము వాడము, మేడమ్స్ ఏమన్నా టీచర్స్ ఏమన్నా చేయము, అంతే కదా. ఎందుకు చేయము? 6 లక్షల మార్కులు వెళ్ళిపోతుంది కదా. ఓకే, ఇంకొక 3 పేజీలో డన్ వచ్చేసింది. ఎన్ని పేజీలు వచ్చాయి? ఒక పేజీ మనం ఓపెన్ చేసినా ఆ పేజీ వచ్చింది. ఈ పేజీలలో ఇప్పుడు మన జ్ఞానంలో 8 లెసన్స్ దగ్గర ఎట్లా పోవాలి? మీరు టచ్ చేయాలి. ఇట్లాంటివి అంటే నాకు అర్థమవుతుంది, చూస్తే తెలుస్తుంది, అది కనబడలేదు. ఇది ఏదో ఉన్నది అదే ఉన్నది టచ్ చేసామంటే ఆ పేరు బయట టచ్ చేసామంటే అదే. సో దీన్ని ఏం చేయాలి, ఒక పక్కన పెట్టాలి. ఎట్లా పక్కన పెడతాం దీన్ని? ఇప్పుడు సెంటర్లో వచ్చింది, రాయాలంటే కొంచెం కష్టం కదా. ఫస్ట్ ఇది పెద్దగా చేయాలి. పెద్దగా చేయాలంటే ఇగో ఇక్కడ పక్కన జూమ్ బటన్ దీన్ని టచ్ చేసి, ఇది 200 ఉంది, 300 చేయాలి. పెద్దగా కనిపిస్తుంది అందరికి. ఇక్కడ రెక్టాంగిల్ వచ్చింది చూడండి. ఈ రెక్టాంగిల్ ఏం చేయాలి, పట్టుకొని ఆ బటన్ అంటుంది ఏదన్నా ముందు కరెక్ట్గా సెట్ చేస్తే మనకు అక్షరాలు కనిపించినట్టుగా ఇక్కడ సెట్ చేసి బయట ప్రాసెస్. ఇది ప్రతి పేజ్ చేయాలి, అట్లుంటుంది. ప్రతి పేజ్ చేయాలి. అయితే మీరేం చేస్తారు, ఆ రోజు ఏ లెసన్ చెప్తున్నారు చూసి ఆ రోజు చేస్తే అయిపోయారు. అది ఎట్లనే జిల్లకి పడిపోతుంది ఒకసారి చేస్తే. అర్థమైందా? డన్. ఇప్పుడు టెక్స్ట్ యూజ్ చేయొచ్చుగా, మళ్ళీ వదిలేసినాం, మనం నుంచి బయటకు వచ్చేసినాం, అయిపోయింది పీరియడ్. నెక్స్ట్ పీరియడ్ కావాలి, ఇంగ్లీష్ సార్ వస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి, వైట్ బోర్డ్, మళ్ళీ 3 డాట్స్, మళ్ళీ ఫోల్డర్, ఇంటికి వచ్చేసి ఇంగ్లీష్ బోర్డు అవుతుంది. ఆ బోర్డు ఉన్నా దానిలోంచి బయటకు రావడానికి ఇది కదా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మళ్ళీ తీసేసిన తర్వాత పెట్టాలి. ఇది మీ యొక్క హోంవర్క్ ఇవ్వాలి. అన్ని బోర్డు ఓపెన్ చేయాలి, అన్ని టెక్స్ట్ బుక్స్ ఇక్కడే ఉన్నాయని చెప్పాలి. మీరు ఏం చేస్తారు, చదివేటప్పుడు కూడా రీడింగ్ ఎబిలిటీ పెడితే ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు చదవాలి. ఓకే, చదవాలంటే లాస్ట్ బటన్ ఉంది కదా, ఇది దీనిలో ఒక టైమర్ ఉంది. టైమర్ ఆన్, స్టాప్ వాచ్, స్టార్ట్. ఓకే, ఏ రూల్ నెంబర్ రావాలా, బోర్డు రావాలి, ఇది క్లిక్ చేయండి. మీ క్లాస్ ఎంత 70, ఒక్కడ చదవాలి. 70 1 నుంచి 70 దాకా తీసుకోండి. 70. ఓకే, స్టార్ట్. ఒక నెంబర్ తీసిస్తారు 45, 45 ఆర్డర్స్ వస్తాయి. రాగానే ఏం చేయాలి, రెడీ 1 2 3 చదరా అని చెప్పి ఇక్కడ రావాలి. స్టార్ట్ చేస్తాడు, టైం చాలా 1 మినిట్ కాగానే స్టాప్ ఓకే చేసేయాలి. ఎక్కడ దాకా 1 2 3 4 5 ఎన్ని వర్డ్స్, దట్ ఈస్ యువర్ వర్డ్ పర్ మినిట్.
ఈపీఎం ఎంత అని ఎవ్రీడే అప్డేట్ చేసుకోవాలి. ఎంత కావాలని చెప్పి మీకు అది 300 కావాలి. ఓకేనా? ఎవరు రీచ్ అయితే చూద్దాం. రైట్, ఇట్లా ఖాళీ పీరియడ్ ఉంది, టీచర్ రాలేదనుకోండి, మీరు ఏం చేయాలి? సింపుల్, డిజిటల్ బోర్డు ఓపెన్ చేయాలి, గులాబ్ మంచి గేమ్. ఓకే రైట్, డన్. ఇంకా మనం ఫాలో చూద్దాం ఇంకా మిగతా ఏమున్నానని. రైట్.